తర్వాత దాంట్లోకి అయితే ఫస్ట్ ఆనియన్ని పక్కకు దొబ్బేద్దాం. తర్వాత మన ఫ్రెండ్ లెమన్ అయితే పిలిచేసి లెమన్ అయితే బాగా కోసేసిన తర్వాత మనం ఆనియన్స్ పెట్టుకున్నాం కదండి, దాంట్లోకి అయితే బాగా అయితే పిండేయాలి. హాఫ్ అప్ప అంటే కొంచెం ఎక్కువనే పిండుకోండి మీరు ఆనియన్స్ తీసుకున్న దాన్ని బట్టి. తర్వాత సాల్ట్ కొంచెం ఎక్కువ వేయండి, లెమన్ సాల్ట్ని చంపేస్తుంది, అట్లా తగ్గించేస్తుంది, కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. అండ్ తర్వాత ఈ సలాడ్ని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి, కొంచెం సేపు వన్లో పెట్టండి. డీప్ ఫ్రిడ్జ్లో కూడా అవి నెంబర్స్ పెంచేకి తగ్గించేకి ఉంటాయి కదా, అవి అయితే వన్లో అయితే పెట్టండి. దాని తర్వాత వచ్చేసి మన నూడిల్స్ అయితే 90% కాదండి 70% అయితే కుక్ అవ్వాలి. ఎందుకంటే 90% అయితే కొంచెం ఇట్లా పట్టుకుంటే జిడ్డు అయితే తగులుతుంటుంది, అట్లా ఉంటే బాగుండదు. అండ్ మనం కొంచెం రెస్టారెంట్ స్టైల్ చేసుకుందాం అనేసి తర్వాత ఆయిల్ అయితే వేయండి, ఒక బాండి పెట్టేది. తర్వాత దాంట్లోకి ఆయిల్లోకి జీలకర్ర ఆవాలు అయితే వేయండి. దాని తర్వాత కరివేపాకు వేసేసి మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ అయితే వేయాలి. తర్వాత మ్యాగీకి ఇచ్చిన మసాలా, కారం పొడి, ధనియాల పొడి అవన్నీ వేసేసిన తర్వాత సాసెస్ అయితే చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ అయితే వాళ్ళే ఇస్తారు. చిల్లీ ఒకటి మనం కొనుక్కొని వేసుకోవాలి. అవి రెండు వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర అయితే వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. తర్వాత సబ్స్క్రైబ్ అయితే చేయాలి.